ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన మన దేశంలో ఉందని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి కదా. చైనా బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 20 సంవత్సరాల సమయం పట్టింది. ఒక చిన్న పిల్లోడు పుట్టి వాడి డిగ్రీ స్థాయికి దిగితే ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎంత గర్వపడతారు. అలాగే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. 2004లో మొదలైంది ఈ బ్రిడ్జి నిర్మాణం. 2025లో ఫినిష్ చేశారు. ఈ బ్రిడ్జ్ లో మొత్తం 30,000 టన్నుల స్టీల్ ని వాడారు. మన రతన్ టాటా కంపెనీ ఉంది కదా, ఆళ్ల టాటా స్టీల్ తోనే నిర్మించారు ఈ బ్రిడ్జ్ ని. ఈ బ్రిడ్జి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, అంటే 1178 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ యొక్క ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు. ఈ బ్రిడ్జ్ గంటకి 260 కిలోమీటర్ల పైగా వచ్చే గాలులను కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది. ఒకవేళ 8.0 రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చిందనుకోండి, అయినా ఈ బ్రిడ్జ్ పడిపోదు. అలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే వాడింది టాటా స్టీల్ కదా. చైనాలో ఇలాగే ఓ బ్రిడ్జ్ ఉంటుంది. దాని పేరు బేపాన్ జియాంగ్ బ్రిడ్జ్. దీని ఎత్తు 565 మీటర్ల ఎత్తు. అంటే మన బ్రిడ్జ్ కంటే దీని ఎత్తు ఎక్కువే. కానీ ఈ బ్రిడ్జ్ మీద కేవలం వాహనాలు మాత్రమే వెళ్తాయి. మన దేశంలో ఉంది అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ పోతుంటే ఆ వ్యూ చూడటానికి వాహ్.